బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కాలంలో ఎన్నో ఋతువులు, ఎన్నో పుణ్యతిథులు, కాల విభజన, ఉత్తరాయణం అంటూ దక్షిణాయనం అంటూ ఇలా ఒక్కొక్క సంవత్సరం వస్తూ ఉంటుంది, ఒక్కొక్క సంవత్సరం పడిపోతూ ఉంటుంది. అయితే కొన్ని పుణ్యతిథులు అన్నవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకి సందేహం కలుగుతుంది, ఈ రోజే ఎందుకు ఈ పూజ చెయ్యాలి, ఈ రోజే ఎందుకు ఇలా చెయ్యాలి అని. మన ఋషులు మునులు మనందరికీ చాలా మనము చాలా తొందరగా శీఘ్రంగా చాలా చక్కని అనుగ్రహం భగవంతుడి దగ్గర నుంచి ప్రకృతి దగ్గర నుంచి కూడా పొందాలి అనేటట్టుగా ఏర్పాట్లన్నీ చేసి పెట్టారు పాపం. ఎందుకంటే అప్పట్లో ఆ యుగాలలో ప్రతి నిత్యము ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. ప్రతిరోజు అగ్ని కర్మలు అన్నవి చేస్తూ ఉండేవారు. అగ్నితో కూడుకున్న కర్మలు అనేటప్పటికీ యజ్ఞాలు, హోమాలు, వీటిలో పాలు పంచుకోవటం, నిత్యము సంధ్యావందనం చేసుకుంటూ ఉండేవారు. ఇలా ప్రత్యేకించి నువ్వు ఇలా ఉండు, ఇలా పూజ చెయ్యని చెప్పవలసిన అవసరం ఉండేది కాదు. కలియుగంలో అలా కాదు కదా. మనకి ఇప్పుడు చాలా పనులు ఉంటాయి. ఏ పనులైతే మనం చేసి మన జీవితాన్ని అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి కేవలం బాహ్యంగా మనం ఎదగటానికి, మనం ఆనందాన్ని పొందటానికి అని అనుకుంటూ ఉంటాం, కానీ లోపల ఉన్న ఆత్మ జీవుడి గురించి ఎవరము అర్థం చేసుకోము, ఆలోచించము. అంత సమయం మనకు ఉండదు. అందుకే ఈ ఉపాసన ప్రతినిత్యం కొనసాగాలి అంటే కొంచెం కష్టమే. ఇవన్నీ ముందుగానే గ్రహించి కాల విభజన చేసినప్పుడు కొన్ని పుణ్యతిథులు ఆ రోజైనా ఈ రకంగా మీరు ప్రవర్తించండి, ఆ రోజైనా మీరు ఇలా ఉండండి, ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు దక్కుతాయి అని మన పెద్దవాళ్ళు మనకి అందించారు. ఎందుకు మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం అక్షయ తృతీయ గురించి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి అక్షయము క్షయం కానిది, అక్షయము. క్షయము అయిపోతోంది అని అర్థం, ఇంక ఏమీ లేదు అని అర్థం. కాకపోతే అక్షయము ఎప్పుడు నిండుగా ఉండటం. ఏమిటి నిండుగా ఉండటం? ఎప్పుడు మన మనసులో ఉన్న కోరికలు అలా నిండుగా ఉండటమా? అవి ఎప్పుడైనా ఉంటాయి, వాటికి మనం ఏమీ కోరనవసరం లేదు. ఒక కోరిక తీరిపోతే ఇంకొక కోరిక, అది తీరిపోతే అక్కడితో ఆగడు మనిషి, ఇంకొక కోరిక కోరుతూనే ఉంటాడు. ఇక వస్తువులు అంటారా, ఎన్ని వస్తువులు కొనుక్కున్నా తృప్తి ఉండదు. ఈ రోజు ఇది కొనుక్కున్నాం, 3 రోజులు దాంతో చాలా ఆనందంగా ఉంటాం, చూసుకుని మురిసిపోతూ ఉంటాం. 4వ రోజు అది పాతదైపోతుంది, ఇంకొక వస్తువు పైన మన దృష్టి అన్నది వెళుతూ ఉంటుంది. ఇది చాలా బాగుంది కదా, ఇది ఉంటే బాగుంటుంది కదా. అలాగే మన జీవన విధానం, ఇలా ఉన్నాం మనం, అలా ఉంటే బాగుంది కదా, అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా, వీళ్ళతో మాట్లాడితే బాగుంటుంది కదా. ఇలా మన మనస్సుకి బోల్డన్ని కోరికలు. కాబట్టి క్షయం కానిది అనేటప్పటికీ ఇంకా అక్షయంగా మనం ఏది కోరుకోవాలి? అలా అమాంతంగా డబ్బు రావాలి 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 అన్న మనం చేసుకున్న పాపపు కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు కూడా అనుభవించాలి కదా. అయితే కేవలం సంపద ఆనందాన్ని ఇస్తుందా? లేదు. అయితే ఇలా మనం ఏది కోరుకోవాలి క్షయం కాకుండా మా దగ్గర ఏది ఉండాలి అని ఏది కోరుకోవాలి ఏది కోరుకున్నా మన జీవితానికి అది శాశ్వత ఆనందాన్ని ఇవ్వలేదు. 1,00,00,000 రూపాయలు ఇవ్వు దేవుడా అన్న వెంటనే ఇచ్చేస్తాడు దేవుడు. కానీ ఇప్పుడు ఎక్కడ ఈ 1,00,00,000 రూపాయలు పెట్టాలి, ఎవరెవరు మన దగ్గరకు వస్తారు దీనికోసం, దాన్ని ఎలా దోచుకుపోయే ప్రయత్నం చేస్తారు, మనం ఎలా కాపాడుకోవాలి అనే సతమత ఆలోచనల్లో పడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అక్షయ తృతీయ అన్న వెంటనే క్షయం కానిది. ఈ తృతీయ వైశాఖ మాసంలో వచ్చిన ఈ తృతీయకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. కొన్ని తిథుల్లో అటువంటి శక్తులు ఉంటాయి, అంతే కదా. నిండు పౌర్ణమి రోజే బాగా వెలుతురుగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది దానికి మనం ఏం సమాధానం చెప్పలేం. కాబట్టి కొన్ని తిథులకి ఆ ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఏంటి అక్షయ తృతీయ క్షయం కానిది ఏముండాలి? ప్రతి జీవికి చాలా ముఖ్యము ఆకలి లేకుండా ఉండటం, అంతే కదా. మన మనుషులం, మనకి బోళ్ళని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒక రకంగా ఆ పూటకి ఏదో తినేస్తూ ఉంటాం, 4 పూటలు 5 పూటలు తెల్లేకపోయినా. కానీ ప్రతి జీవికి ఆకలి బాధ అన్నది ఉంటుంది, ప్రతి జీవికి దాహము అన్నది ఉంటుంది. మనం మనుషులం కాబట్టి బాగా దాహం వేస్తే మన దగ్గర నీళ్లు లేకపోయినా ఎవరినో ఒకరిని అడిగితే నీళ్లు ఇవ్వము అని ఎవరు అనరు, వాళ్ళు ఇస్తారు. కానీ వేరే ఇతరత్ర జీవులకి నీళ్లు కావాలి అని అవి నోరు తెరిచి అడుగుతాయా? కూతలు కూస్తాయి అంతే, బాధతో అటు ఇటు నీళ్లు వెతుక్కుంటూ ఉంటాయి.
దొరికితే తాగుతాయి, లేకపోతే లేదు. ఇలా 84 లక్షల జీవులు ఉన్నాయి అని అంటారు. 84 లక్షల జీవుల్లో కూడా శ్రేష్టమైన జీవుడు మనిషి. మనకి ఏది కావాలి అంటే నోరు తెరిచి మాట ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఈ ఆకలి, దప్పిక అన్నవి ఈ రెండు ఎలాంటివి అంటే ప్రతి జీవికి అవసరం. ఒక చెట్టుకి కూడా నీరు అవసరం, లేకపోతే ఆ చెట్టు అలాగా చచ్చిపోతుంది, ఉండదు. అలాగే ఏ జీవి అయినా ఆకలి వేస్తుంటే, దాహం వేస్తుంటే ఆ జీవి బ్రతకలేదు. అయితే ఎందుకు మనం ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నామంటే, మళ్ళా జన్మలో మనం ఏ రూపంలో ఉంటామో తెలియదు. కుక్కగా ఉండొచ్చు, నక్కగా పుట్టొచ్చు, పాముగా పుట్టొచ్చు, మనకి తెలియదు. ఏ జీవిగా ఉన్నా మనకి ఆకలి బాధ, అలాగే దప్పిక, దాహం బాధ లేకుండా ఆ ఏర్పాట్లు అయ్యేటట్టుగా మనకి ఉండాలి అని మనం కోరుకుంటున్నాం. సరే, మనకు అన్నీ ఉండాలి అంటే మనం ఏదైనా చేస్తేనే కదా. నాకు బాగా మార్కులు రావాలి అని అనుకోవడం వేరు, దానికి నా సాధన ఏమిటి అన్నది కూడా భగవంతుడు చూస్తాడు. బాగా చదువుకున్నాను దేవుడా, కాబట్టి బాగా మార్కులు రావాలి అంటే ఖచ్చితంగా వస్తాయి. భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. అందుకే ఏ జన్మలో ఉన్నా, లేకపోతే ఈ జన్మలో ఉన్నా, ఇప్పుడు ఇంత ఆనందంగా తింటున్నాము, హాయిగా ఉంటున్నాము, ఏమో ఎప్పుడైనా ఒక రోజు అలా రాకపోదా? చేతి నిండా డబ్బులుంటే సరిపోతుందా? సమయానికి ఆకలి వేస్తే అన్నం దొరకాలి, సమయానికి ఎంత డబ్బు ఉన్నా దాహం వేస్తే నీళ్లు దొరకాలి. అందుకే ఈ రెండు బాధల నుంచి విముక్తులం కావాలి అంటే ఇప్పుడు మనిషి జన్మ ఎత్తాం కాబట్టి ఆ రెండు అందరికీ మనము పంచి పెడుతూ ఉండాలి. అలా చేసినట్లయితే ఖచ్చితంగా అవి ఎప్పుడు క్షయం కావు, అవి అయిపోవు. అంటే ఈ జన్మలో అయినా, తర్వాత జన్మల్లో అయినా, ఎప్పుడైనా ఈ రెండు ప్రధానమైన బాధలు, ఇంకా తర్వాతవన్నీ వేరే వేరే, కానీ ఇవి లేకుండా ఉంటాయని చెప్పారు. అందుకే ఈ తిథి నిర్ణయం చేశారు. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి? అక్షయ తృతీయ రోజు వీలైనన్ని దాన ధర్మాలు చెయ్యాలి. అన్నం పెట్టడం కానీ, ముఖ్యంగా ఈ వైశాఖ మాసం అంటే మనకి తెలుసు ఇప్పుడు ఎండలు ఎలా ఉంటాయో, సూర్యుడు ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాడు. అటువంటి సమయంలో అందరికీ కావలసింది నీరు. అలా చేతనైనంత నీరు అందరికీ అందించటం, లేకపోతే చలువ చేసే పదార్థాలు, పానకం ఇవ్వటం, లేకపోతే మజ్జిగ ఇవ్వటం. అంటే ఇది వరకు అక్షయ తృతీయ రోజు చాలా ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఇలాంటి పదార్థాలు ఇవ్వండి అని శాస్త్రం చెప్పింది కాలానికి అనుగుణంగా. ఈ సమయంలో అప్పట్లో అంటే ఇప్పుడైతే మనకి బోల్డని పరికరాలు ఉన్నాయి కదా, కానీ అప్పుడు విసినికర్రలు ఉంటూ ఉండేవి, వాటితోనే ఆ గాలి అన్నది వస్తూ ఉండేది. కాబట్టి విసినికర్రలు ఇచ్చేవారు, గొడుగులు ఇచ్చేవారు. చాలా మందికి కాళ్ళకి వేసుకోవడానికి చెప్పులు ఉండేవి కాదు, ఇప్పుడు అందరికీ ఉంటాయి, కానీ అప్పట్లో. కాబట్టి ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఈ వైశాఖ మాసంలో ఈ ఎండలు ఇంతలా ఉంటాయి కాబట్టి క్షయం కాకుండా మనకి ఏది ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి దక్కేటట్టుగా అటువంటి భాగ్యం కావాలి అంటే మనం కూడా ఏదైనా పుణ్యం చేసుకోవాలి. అందుకే అక్షయ తృతీయ రోజు చేయండి. ఈ రోజు మీరు అన్నం పెట్టినా, ఎవరికైనా దాహం తీర్చినా, మజ్జిగ ఇచ్చినా, లేకపోతే ఎండ నుంచి తప్పించుకోవడానికి చెప్పులు ఇచ్చినా, గొడుగులు ఇచ్చినా, ఇలాంటివన్నీ ఇస్తూ ఉండేవారు అనమాట. ఇంకా చెప్పాలి అంటే కుండలు ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే చక్కగా మట్టి కుండ, అందులో నీళ్లు పోసుకుని తాగితే అమృతం తాగినట్టు ఉంటుంది, అంతేగా. అప్పట్లో ఫ్రిడ్జ్లు అవేమి ఉండేవి కాదు కదా. కాబట్టి ఇంత వేడిని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ కుండలో నీరు అన్నది శ్రేష్టం, ఆరోగ్యకరం. అంటే లేని వాళ్ళకి, అంటే బాగా ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మనం ఇచ్చే కుండ ఎందుకు, కాబట్టి లేని వాళ్ళకి దాన ధర్మాలు చేసినప్పుడు చక్కగా ఒక కొత్త కుండని కొని దాన్ని బాగా కడిగి అందులో ఒక రోజంతా నీరు ఉంచి, అంటే వాళ్ళు వెంటనే వాడుకునేటట్టుగా నీళ్లు ఉంచి మట్టి వాసన పోయేటట్టుగా అయిపోయిన తర్వాత అందులో నీళ్లు నింపి మరీ కుండలు దానం చేస్తూ ఉండేవారు. ఇవన్నీ చెయ్యాలి అక్షయ తృతీయకి. కానీ నేడు మనము బంగారం కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఎంతైనా కొనుక్కోవాలి, లేకపోయినా అప్పు చేసి మరీ కొనుక్కోవాలి, ఇంతైనా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాం. అలా ఎక్కడా శాస్త్రంలో లేదు. అయితే బంగారం కొనడం అనే మాట ఎందుకు వచ్చింది? ఎక్కడో వచ్చి ఉంటుంది కదా. ఎక్కడొచ్చింది అంటే ఈ దాన ధర్మాలు చేసే క్రమంలో ఎవరికి వీలైనంత, అంటే అప్పట్లోని బంగారం అందరి దగ్గర చాలా ఎక్కువ ఉండేది, ఆభరణాల రూపంలో వేరే రూపంలో చాలా చవకగా ఉండేది, ఎక్కువ ఉండేది. కాబట్టి అందరు ఏం చేసేవారంటే స్తోమత ఉన్నవాళ్ళు ఒక పండితుడిని పిలిచిన, బ్రాహ్మణుని భోజనానికి పిలిచిన తాంబూలంలో ఒక కాసు ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్తోమత ఉండేది. బంగారము వెండి దానం చేస్తే మంచిది అనేవారు, కాబట్టి కొని మరీ దానం చేసేవారు, ఆ స్తోమత ఉండేది. ఇప్పుడు బంగారం దానం చేయటం అంటే మనకి చాలా కష్టం మనం గడుపుతున్న పరిస్థితుల్లో. అందుకని ఈ అలవాటు వచ్చింది. బంగారం కొనేవారు అంటే ఈ నీరు, అలాగే కుండలు, గొడుగులు, వీటితో పాటు బంగారం దానం చేస్తే
మంచిది అని బంగారం కొని స్తోమత ఉన్నవాళ్ళు బంగారము వెండి కొని దానం చేసేవారు, అంతేగాని కొనుక్కుని వేసుకునేవారు కాదు, కొనుక్కుని దాచిపెట్టుకునేవారు కాదు. అక్కడ వచ్చింది ఈ పదం. రాను రాను మనకి రోజులు గడుస్తున్న కొద్దీ అది ఎలా మారిపోయిందంటే, బంగారం కొనుక్కోవాలట, అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే మంచిదట అంటూ కొనుక్కుని మనమే వేసుకుంటున్నాం. అలా ఎక్కడ శాస్త్రంలో లేదు, ఇవ్వమని చెప్పారు. కాబట్టి నిజంగానే స్తోమత ఉంటే ఇంతైనా అంతైనా బంగారం కొని ఎవరికైనా ఇవ్వగలగాలి. మళ్ళీ బాగా ఉన్న వాళ్ళకి కాదు, లేని వాళ్ళకి, అది వాళ్ళకి ఉపయోగం అయ్యేటట్టు. కాబట్టి అలాంటి పనులు చెయ్యాలే గాని అక్షయ తృతీయ అంటే ఖచ్చితంగా బంగారం కొనుక్కుని మనం వేసుకోవాలని ఏ శాస్త్రము చెప్పలేదు, మనకి ఏ ఋషి చెప్పలేదు, ఏ భగవత్ స్వరూపం చెప్పలేదు. దానం చేయమని చెప్పారు, అద్భుతమైన తిథి. కాబట్టి వీలైనంత, అందరికీ అన్ని చేత కావు కదా, వస్త్రదానము అన్నీ చెయ్యొచ్చు, కానీ మన స్తోమతకి ప్రకారం. అందుకని ఈ రోజు 4 మజ్జిగ ప్యాకెట్లు కొని మనం ఎవరికైనా ఇచ్చినా పర్వాలేదు, ఏదో ఒక రకంగా దానం చేస్తే ఆ పుణ్యం అక్షయంగా మారుతుంది. ఎప్పటికీ క్షయమైపోకుండా మనకి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు దక్కుతుంది. అలాంటి పరిస్థితి నాకు రాదు అని అనుకోవటానికి లేదు. కాబట్టి ఈ మాట అన్నది వచ్చింది. అందుకే అక్షయ తృతీయ పండుగని ఈ రకంగా జరుపుకుందాము. ఎన్ని మనం కొనగలిగితే, ఎన్ని దానాలు చెయ్యగలిగితే అంత చేస్తే దానికి ఉన్న ఫలితం రెట్టింపు అవుతుంది. ఇంకా రెట్టింపు కూడా కాదు, చాలా ఎక్కువ అవుతుంది. అది చెప్పలేనంత, కాబట్టి క్షయం కానంత విలువ ఉంటుంది. అందుకని దానాలు చెయ్యండి అని చెప్పారు. బంగారం కొనుక్కుని వేసుకోవడము అనే సంప్రదాయం నుంచి మనం బయటికి రావాలి. మనం కొనుక్కుని వేసుకోవచ్చు, కాకపోతే ఈ రోజు ఎలాగైనా కొనుక్కోవాలి, దానికి మనం ఉన్నా లేకపోయినా పరుగులు తీయాలన్నది మాత్రం, దాని నుంచి బయటపడాలి. దానం చెయ్యాలి అన్న విషయం గురించి శ్రద్ధ వహించాలి. ఆ రకంగానే ఈ పండుగని మనం చేసుకుందాం. అక్షయ తృతీయ శుభాకాంక్షలు. నమస్తే.